కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతది విద్యార్థుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజల విద్యార్థుల ఐక్య పోరాటానికి సంకేతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇంతమంది విద్యార్థుల మరణాలకు కారణమైంది. ఇప్పుడు సుమారు 30 మంది విద్యార్థులు మరణాలు భావించారు, దీంట్లో ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి ఆ విద్యార్థుల మరణాలకి ఈరోజు న్యాయం జరగాలంటే ఈ పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారిని గతంలో యూనియన్ మినిస్టర్ని అరెస్ట్ చేసినట్లుగానే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫేస్ మేకర్స్తోని జంతర్ మంతర్లో విద్యార్థులని ఫేస్ క్యాప్చర్ చేసి వాళ్ళని రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలలోకి రాకుండా వివిధ సౌకర్యాలు పొందకుండా అణిచివేత చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని విరమించుకోవాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ట్రోలింగ్ చేసి విద్యార్థులను విచక్షణ రహితంగా వాళ్ళ మీద అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు రుద్దే విధంగా ప్రయత్నం చేసిన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే జంతర్ మంతర్ ప్రదేశంలో లాఠీ చార్జ్ చేసి విద్యార్థుల మరణాలకి గాయాలకి కారణమైనటువంటి ఫేక్ పోలీస్ అధికారులని అకారణంగా దాడి చేసిన పోలీసులని గుర్తించి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది విద్యార్థుల విజయం. రాబోయే కాలంలో ఈ ఎన్టీఏని రద్దు చేసే వరకు, రాబోయే కాలంలో దేశాలకు రాష్ట్రాలకి ఎన్టీఏ నిర్వహించే అధికారాన్ని ఇచ్చేంత వరకు, రాబోయే కాలంలో ప్రజాస్వామిక పాలన వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఇండియన్ హీరోస్ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు యావత్ యువతరానికి ఈ వేదిక నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ పక్షాన జై హింద్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నీటి విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో అనేక మంది యువకులు యాక్టివిస్టుల యొక్క రక్తం పారి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ దేశానికి తెలియజేసినాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని హననం చేస్తూ ఈ భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ చరిత్రని కాలరాస్తున్నటువంటి ఈ ఫేసిస్ట్ ప్రభుత్వానికి జెన్జీ యువకుల నుండి, అనేక మంది విద్యార్థుల నుండి, యాక్టివిస్టుల నుండి ఇది ఒక చెంపబెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఆర్టికల్ 19 క్లాస్ 1A 19 1Bని బ్రతికిస్తూ ఈ భారతదేశ రాజ్యాంగాన్ని బతికిస్తూ ఇలాగనే అనేక మంది యువకులు ముందుకు రావాలి. ఈ దేశంలో దాదాపు 1600 పైగా పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలు కూడా జంజీలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళ ఆటలు సాగవు. ఒకసారి విద్యార్థులు, ఉద్యోగులు అందరూ నినదించారంటే ఖచ్చితంగా ప్రభుత్వ పతనం కూడా స్టార్ట్ అవుద్ది. ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగానైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ అకౌంటబిలిటీలో, ట్రాన్స్పరెన్సీలో ఫెయిల్ అయ్యిండో ఈయనను అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్టు ముందర ప్రవేశపెట్టి ధర్మేంద్ర ప్రధాన్ని జైల్లో వేయాలి. ఈ దేశానికి జవాబు చెప్పాలి ఈ బీజేపీ గవర్నమెంట్. జై సంవిధాన్, జై భారత్. అందరికీ జై భీమ్. నా పేరు జంగిలి దర్శన్, DBSA రాష్ట్ర కోఆర్డినేటర్ని. దేశవ్యాప్తంగా ఢిల్లీ పోలీసులు అతి దారుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజ్ జరిగింది, లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల నుంచి పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్ను ఖండిస్తూ ఓయూ కేంద్రంగా నిరసనను చేపట్టడం జరిగింది. ఈ విద్యార్థులకు ఈ పోలీసుల లాఠీ చార్జీలకు కారణమైనటువంటి ఏదైతే నీట్ పేపర్ లీక్ అయ్యిందో ఈ లీడ్ పేపర్కు కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేంత వరకు మా పోరాటం ఆగదని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోరాటం చేస్తే ఈరోజు మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేటట్లు చొరవలు తీసుకున్నదంటే ఇది ఖచ్చితంగా విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి నాంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విద్యార్థులు తలుచుకుంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించడం, విద్యార్థులు తలుచుకుంటే ఒక రాష్ట్రం రావాలన్నా, ఒక దేశం ఇంకో ప్రభుత్వం రావాలన్నా, ఇంకో ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నా విద్యార్థులతోటే సాధ్యమవుతుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా కూడా క్షమాపణ చెప్పలేదు. ఉస్మానియా విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ అన్ని సంఘాలు ఏ ఒక్కరు కాకుండా, వ్యక్తులుగా కాకుండా ఇది అందరు చేసినటువంటి పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డటువంటి
వేలాది మంది వందలాది మంది విద్యార్థులు వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు వదిలిరు. ఎంతోమంది విద్యార్థులు ఆసుపత్రిలో ఉన్నటువంటి సందర్భంలో మోడీ ప్రభుత్వం వారిని పరామర్శించాలి. మరణించినటువంటి కుటుంబాలకు పెద్ద ఎత్తున ఎక్స్గ్రోషియో కల్పించడంతో పాటు మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. అదేవిధంగా దీని మీద పారదర్శకంగా విచారణ చేపట్టాలి. ఈ అవినీతి అక్రమంగా రక్షించాల్సినటువంటి పారదర్శకంగా పరీక్షలు పెట్టాల్సినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు కూడా చేసి కొత్త పరీక్షల విధానాన్ని కూడా తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించుకునే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే మోడీ ప్రభుత్వం పరిపాలన చేయాలి, మంత్రులు పరిపాలన చేయాలి. అట్లా ఎవరు చేయకున్నా ఉస్మానియా నుంచి మా గొంతు ఉంటుంది, పోరాటానికి నిత్యం సిద్ధమవుతామని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ జై భీమ్. మీ వల్ల కూడా ప్రపంచానికి యువత పట్ల ఏం జరుగుతుందని తెలియజేయడం వల్ల జరిగింది. దాంతోపాటు మొదటి అజిబ్ దీప్తి గారికి చాలా ధన్యవాదాలు అండి. యువతను మొత్తము మతాల పట్ల మతాలుగా కులాలుగా విచ్ఛిన్నం అవుతున్న వేళ ఈరోజు అందరినీ ఏకతాటిపై తెచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ యువత తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతామని తెలియజేస్తున్నాం మనము. ఇంకోటి గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఈరోజు రాజీనామా చూస్తున్నాం. ఇది రాజీనామా చేయడం అంటే దాని యొక్క అంటే ప్రభుత్వం ఏదైనా మిస్యూజ్ చేస్తే ప్రజల పట్ల యువత పట్ల ఏదైనా సరిగా రెస్పాన్స్ కాకపోతే ఎలా ఉంటుంది పరిణామాలు, వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఎలా ఉంటుందని ఈరోజు యువత ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇందుకు చెప్తున్నాం, ఈరోజు రాజీనామా అనేది ప్రధాని యొక్క రాజీనామా నాట్ ఓన్లీ ఫర్ ప్రధాని ఓన్లీ, యువత పట్ల కానీ దేశ ప్రజల పట్ల కానీ ప్రభుత్వాలు మా సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు సరిగ్గా పని చేయకుంటే ఎవరైనా ఆ ప్రభుత్వాల నుంచి దిగిపోవాల్సిందే అని ఈ యొక్క మన యువత యొక్క ప్రొటెస్ట్ తెలియజేసింది ఈరోజు. సో అందుకే ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క యువతకి కానీ ఎవరైతే పార్టిసిపేట్ చేసి అంతగానో వాళ్ళు దెబ్బలు తగిలినా అంతా ఏకతాటిపై వచ్చి వాళ్ళు ఈరోజు మూకుమ్మడిగా నిలబడి మన విజయంగా గెలుపుగా మనం చూపిస్తున్నాం. ఫర్దర్గా కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏది తెచ్చినా కూడా ప్రజలను దృష్టి పెట్టుకొని యువతను దృష్టి పెట్టుకొని ప్రజల మేలు కొరకు యువత మేలు కొరకు చేయాల్సిందిగా కోరుతున్నాం.